వచ్చే నెల నుంచే కరెంట్ గ్యాస్ పథకాలు గత సర్కార్ తప్పులతోనే లేటన్న కోమటిరెడ్డి. కాంగ్రెస్ ఖాతాలో భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ చైర్మన్లపై నెక్కిన అవిశ్వాస తీర్మానాలు. కాకతీయ వర్సిటీ పిఎస్ఎస్ఐపై కేసు నమోదు, మహిళపై లైంగిక వేధింపులతో ఎఫ్ఐఆర్. పట్టాలెక్కని ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ 13 ఏళ్లుగా సర్వేలతోనే సాగదీత. వరంగల్లో అక్రమ కట్టడాల కూల్చివేత, ట్రాఫిక్ అంతరాయంపై పోలీసుల స్పెషల్ డ్రైవ్. వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంటుతో పాటు గ్యాస్ సిలిండర్ల హామీలు అమలు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారం రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేయాలనుకున్నామన్నారు. గత సర్కార్ చేసిన తప్పుల వల్ల 100 రోజుల టైం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. విద్యుత్ శాఖ 70,000 కోట్ల నష్టాల్లో ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేపు మాపో జైల్లోకి పోయే కవిత, జగదీశ్వర్ రెడ్డి తప్ప, కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది. మా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 2వ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు, అక్కా చెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిళ్ళకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. 30 లక్షలు ప్రతిరోజు 11 కోట్ల బర్డెన్. నువ్వేమో అడగక, నేను చెప్పినా నేను ప్రతిరోజు 10 లక్షల రూపాయలు, 10 కోట్ల రూపాయలు భారంగా భావిస్తున్నాం మేము. మాకు ఇవాళ మా అక్కా చెల్లె పేదవాళ్లకు ఇవాళ నెలకు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు, 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ, గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బాధపడి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో, ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తారు. ప్రభుత్వం మారింది, పాలకులు మారారు. అయినా ఖమ్మం జిల్లాలో అధికారులు, పోలీసులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినట్లుగానే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బీఆర్ఎస్ కనుసన్నల్లోనే నడుచుకుంటూ ఆ పార్టీకి కృతజ్ఞత చాటుకుంటున్నారు. కబ్జాలకు పాల్పడిన వారిపై నామమాత్రపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారులను పరుగులు పెట్టించి అవినీతి, కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక మంది అధికారులు, పోలీసులు బీఆర్ఎస్ హయాంలో చట్టాలను తుంగలో తొక్కి ఆ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించారు. అధికారుల తీరుతో విసిగిన జనం బీఆర్ఎస్ ను ఓడించాలని బలంగా నిర్ణయించుకున్నారు. ప్రజలు అనుకున్నది సాధించారు. వారు ఊహించినట్లే అక్రమార్కుల నుంచి ప్రజా, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కాంగ్రెస్ నేతలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పబ్లిక్ అంటున్నారు. ఆక్రమణలు తొలగించారు కానీ నిందితులపై కేసులు పెట్టకుండా వదిలేశారని విమర్శిస్తున్నారు. 100 కోట్ల రూపాయల భూములు కబ్జా చేసిన వారందరూ బీఆర్ఎస్ నాయకులు కావడంతో అధికారులు మెతక వైఖరి అవలంబిస్తున్నారనే అపవాదు ఉంది. గతంలో కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడిన నాయకులపై పీడీ యాక్టులతో, రౌడీ షీట్లతో బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిన ఖాకీలు ఇంకా దర్జాగా తమ సీట్లలో కొనసాగుతున్నారు. వారిని బదిలీ చేయకుండా అలానే కొనసాగిస్తే అధికారుల తీరును కాంగ్రెస్ నాయకులు స్వాగతించారనే అపకీర్తి తప్పేలా లేదు. ఖమ్మం 1 టౌన్ సీఐ అనేక మందిపై గంజాయి కేసులు పెడతారని బెదిరించడమే కాకుండా మహిళల్ని జుట్టుపట్టి భౌతిక దాడికి యత్నించిన దాఖలాలున్నాయి. మీడియా, ప్రజా సంఘాలతో దురుసుగా వ్యవహరించడమే కాకుండా మాజీ డీసీపీ చెప్పిన ప్రతి అనధికార పనిచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. అతనితో పాటు అతనిలాగే వ్యవహరించిన అనేక మంది అధికారులు తమ స్థానాల్లో కొనసాగుతున్నారు.
పార్టీని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు అనేక మంది అక్రమ కట్టడాలు, కబ్జాలు చేసిన స్థలాలను విజిట్ చేసిన కాంగ్రెస్ నేతలు వాటన్నింటినీ తొలగించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కొన్నింటిని కూల్చి మరికొన్నింటిని అలాగే వదిలేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ కబ్జాలు చేశారని విచారణలో తేలినా చర్యలు తీసుకోకుండా ఆమెను అరెస్టు చేయకుండా వదిలేశారని కొందరు బాధితులు అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కనుసైగతో పీడీ యాక్టులు పెట్టిన పోలీసులు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పదే పదే మొత్తుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కబ్జాదారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయకపోవడం వెనుక కారణంపై అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంకా బీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని చెప్పడానికి కొత్త అంశం బయటకు వచ్చింది. స్థానిక నేతాజీ నగర్ 2లో ఉంటున్న లక్ష్మీనారాయణ 180 గజాల్లో కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు. నిర్మాణానికి కావలసిన పర్మిషన్లను మున్సిపాలిటీ అధికారుల వద్ద నుంచి తీసుకున్నారు. ఆ ఇంటి పక్కనే ఉన్న బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించిన అపార్ట్మెంట్ కు లక్ష్మీనారాయణ ఇల్లు అడ్డొస్తోందని మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడుకుని ఇంటిని కూల్చేశారు. అధికారులు ఇచ్చిన నామ్స్ కు అనుకూలంగా ఇల్లు నిర్మించుకున్నా కూల్చేశారని ఇంటి యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొల్లగూడెం రోడ్లోని నేతాజీ నగర్ 2 నెంబర్ రోడ్లో ఇల్లు కట్టుకుంటున్నాం. మా పక్కన గోల్డెన్ వ్యాలీ అపార్ట్మెంట్ ఉన్నది. మా ఇల్లు ఏదో సాటు వస్తుందని చెప్పి అనిల్ కుమార్ అని అతను కార్పొరేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను కూడా బీఆర్ఎస్ నాయకుడు. అతని బీఆర్ఎస్ నాయకుల అన్నదండలతో మా పనిని 8 నెలల నుంచి పని ఆఫ్ చేయించుకుంటూ మొన్న ఇల్లు పడేయడం జరిగింది. అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా అధికారులు నా ఇల్లుని కోల్చడం జరిగింది. నాకు తగిన న్యాయం చేయగలరని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, మా బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది, అందుకని కంప్లీట్ చేసి మేము కట్టినమని చెప్పి గొడవ చేస్తాను. స్టార్టింగ్లో మాకే ఇవ్వండి, ఎంత కొంతగా 30 లక్షలు 40 లక్షలు 10 లక్షలు ఇవ్వండి, 40 సార్లు మేము కొనుక్కుంటామంటే కొన్నది ఎక్కువ రేటు కాబట్టి ఇలాపోయింది ఆయన గారు. దాంతో కక్ష పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులతో కలిసి వాళ్ళు వీళ్ళంత కొమ్మక్కై ఇబ్బంది పెట్టి ఇల్లు కట్టుకుని 6 నెలల నుంచి నాన్న ఇబ్బంది పెడుతున్నారండి. మొన్న వచ్చి పోయిన శుక్రవారం వచ్చి బిల్డింగ్ పడేశారండి. అధికారులు మొత్తం కూడా వాళ్ళు చెప్పినట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు అంటున్నారండి. ఇన్నాళ్లు ధైర్యం చేసి బయటకు రాని బాధితులంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో ఒకరొకరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతికి చిక్కాయి. నేరేడుచర్ల, భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై కాంగ్రెస్ నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఓటింగ్ జరగాల్సి ఉండగా నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ విజయబాబు తన పదవికి రాజీనామా చేశారు. అలాగే అవిశ్వాసానికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ విజయబాబు హాజరు కాలేదు. 13 కౌన్సిల్ సభ్యులతో అవిశ్వాసం తీర్మానంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నెగ్గారు. దీంతో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. త్వరలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై కూడా అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. మొత్తం 35 కౌన్సిల్ సభ్యులకు గాను అవిశ్వాసానికి అనుకూలంగా 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 6 బీజేపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ 2 కౌన్సిలర్లు తీర్మానానికి గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించకుండానే అవిశ్వాసం నెగ్గారు. దీంతో ఈ మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ పాగా వేయనుంది. త్వరలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ చందమల్ల జయబాబు గారి పైన సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ ద్వారా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. దానిపైన కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు సర్వ్ చేసి ఈరోజు అవిశ్వాస తీర్మానము సమావేశం నిర్వహించడానికి నన్ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఈరోజు చందమల్ల జయబాబు గారి పైన అవిశ్వాస తీర్మానానికి సభ్యులకు కోరము సరిపోయింది. అట్లాగే వారికి అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి అవసరమైన సభ్యుల సంఖ్య కూడా మనకు సరిపోయినందున చందమల్ల జయబాబు గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. హనుమకొండ జిల్లా కేంద్రంలో మహిళా ఉద్యోగిని వేధిస్తున్న ఎస్ఐపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు అనిల్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ మహిళా ఉద్యోగస్తురాలితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని లైంగికంగా తనని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఎస్ఐ అనిల్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఎస్ఐ ప్రవర్తన పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ న్యూ మాస్టర్ ప్లాన్ రద్దు మళ్లీ తెరపైకి వస్తోంది.
నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్తో అక్రమాలు జరిగాయని ఆందోళన బాటపట్టాయి విపక్షాలు. ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లు మల్టిపుల్ జోన్లుగా మినహాయింపు ఇవ్వడమే వివాదానికి కారణమైంది. నిర్మల్ జిల్లా 2016 అక్టోబర్లో ఏర్పడింది. నిర్మల్ పట్టణంలో 92,000 మంది ఓటర్లు ఉండగా సుమారు 1.50 వేల మంది జనాభా నివసిస్తున్నారు. జనాభా విస్తరణతో పరిసర గ్రామాలు మున్సిపల్ పరిధిలోకి వస్తున్నాయి. నిర్మల్ సుమారు 6 కిలోమీటర్ల పరిధి మేరకు విస్తరించి ఉంది. 20 సంవత్సరాల క్రితం మాస్టర్ ప్లాన్ అమలు పరచాలని నిర్ణయించారు. అప్పటి జనాభా నిష్పత్తి ప్రకారం రెవెన్యూ డివిజన్ పరిధి మేరకు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు మున్సిపల్ ఆఫీసర్లు. నిర్మల్ మున్సిపల్ పరిధిలో న్యూ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కు సంబంధించి 220 జీవోను సర్కార్ జారీ చేసింది. నిర్మల్ పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లను మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో వివాదం మొదలైంది. నిర్మల్ పట్టణంలో సోఫీనగర్ ను ఇండస్ట్రియల్ జోన్ నుంచి మినహాయించారు. ఈ ప్రాంతాన్ని మళ్లీ జోన్ గా మార్చారు. మంజులాపూర్, ఎల్లపల్లి వరకు మున్సిపల్ పరిధి ఉంది. సోఫీనగర్, తాంసీ, చిట్యాల, మంజులాపూర్, తల్వేదా నుంచి విశ్వనాథ్పేట, బంగల్పేట నుంచి కలెక్టరేట్ వరకు 6 కిలోమీటర్లు రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. దాంతో భూములు కోల్పోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిలబడతారని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ప్రజలందరూ కూడా మున్సిపాలిటీలో కూడా దాని మీద తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించిన పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వెనుక తీసుకుంటుందని ఆశిస్తున్నాం. తప్పకుండా తీసుకోవాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎట్లయితే ఎథనాల్ ఫ్యాక్టరీ కోసం రైతులంతా ఉద్యమిస్తున్నారో అదే తరహాలో ఇక్కడ రైతులందరితో కలిపి కూడా మా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా తల్వేద గ్రామ పంచాయతీ దగ్గర పచ్చడి పొలాలు పండించుకుంటాం. మా జీవనోపాధి దాని మీద, మా ఊరు మొత్తానికి 90% దాని మీద ఆధారపడి ఉంటుంది. మేము ఇంతకు ముందు కూడా మా పాలక మండలి నిర్వహించి మా గ్రామంలో తీర్మానం చేసి ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలా, దీన్ని ఏంటంటే తీసుకొచ్చి ఎక్కడో ఉన్న సోఫీనగర్ ఇండస్ట్రియల్ జోన్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని గురించి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి ఇక్కడ ఉన్న మాస్టర్ ప్లాన్లను ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ని తీసేయాలని చెప్పేసి కోరుతున్నాము. న్యూ మాస్టర్ ప్లాన్ జీవో 220లో ఇండస్ట్రియల్ జోన్ పై పలు సవరణలు చేశారు. 20 ఏళ్ల క్రితం అప్పటి జనాభా నిష్పత్తి ప్రకారం ఇండస్ట్రియల్ జోన్ గా మార్చినట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నారు. అక్కడ ఫ్యాక్టరీలు మూతపడడంతో ఇతర వాణిజ్య అవసరాలకు మల్టిపుల్ జోన్ గా మార్పు చేశారు. న్యూ మాస్టర్ ప్లాన్ జీవో 220ను రద్దు చేయాలని విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పచ్చని పంట పొలాలను ఉన్నటువంటి దాన్ని సర్వీస్ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయకుండా సర్వీస్ రోడ్డుగా ఉంచుతూ 200 ఫీట్ల రోడ్డు పచ్చని పంట పొలాలకి వెళ్ళి రోడ్ వేయడం అది పెద్ద అవినీతి కుంభకోణము. మళ్ళీ ఆ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉన్న భూములు మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా మార్చేసి మళ్ళీ ఆ పక్క భూముల్ని కూడా కబ్జా చేసే కార్యక్రమం ఉన్నదన్నది రైతులకు అందరికీ అది పెద్ద ఎత్తున పోరాటం కూడా జరిగింది. దాంతో ప్రతి ఒక్క రైతుకు తెలవడం వల్లనే ఆయన ఓడిపోయిందని చెప్పి చెప్పచ్చు. న్యూ మాస్టర్ ప్లాన్ లో కోట్ల అవినీతి జరిగిందన్నారు విపక్ష నేతలు. మాస్టర్ ప్లాన్ ప్రతి 20 ఏళ్లకి ఒకసారి మార్పు చేస్తారన్నారు. మాస్టర్ ప్లాన్ కొత్త మాస్టర్ ప్లాన్ రాకుండా ఏదైతే పాత మాస్టర్ ప్లాన్ ఉన్న తప్పులు ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ విషయంలో అంత ఎందుకు అవసరం వస్తుందంటే గతంలో మాన్యువల్ పర్మిషన్స్ ఉండే, ఇప్పుడు అన్ని ఆన్లైన్ పర్మిషన్ చేసిండ్రు. ఏదైతే మంజలాపూర్ ఉన్నదో అది ఇండస్ట్రియల్ జోన్లో పడ్డది. ఆ ఇండస్ట్రియల్ జోన్ మాకు తెలియకుండా చివరి మూమెంట్లో అది యాడ్ చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా నేను కోరుతా ఉన్నా, ప్రభుత్వం కూడా ఏదైతే హైదరాబాద్లో కూర్చొని వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఉండాలని అన్నప్పుడు అధికారులు ఏం చేస్తారంటే ఆ పర్సెంటేజ్ను సమకూర్చుకోవడానికి ఎక్కడో ఒక చోట ఈ జోన్స్ పెట్టడం జరుగుతున్నది. న్యూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. జీవో 220 ఉపసంహరించేంత వరకు పోరాడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఫ్రీ కరెంట్ ఇస్తామన్న గత పాలకులు కరెంటు కనెక్షన్లే మంజూరు చేయలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ కరెంటు కనెక్షన్ కోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. కనెక్షన్లు మంజూరు చేయనప్పటికీ బిల్లులు వచ్చి రైతులకు గుదిబండలా మారింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో పత్తి, సోయా ప్రధానంగా సాగు చేస్తున్నారు రైతులు. సాగునీటి మేజర్ ప్రాజెక్టులు లేకపోవడంతో వర్షాధారం, బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇచ్చోడ మండల రైతులు సుమారు 25,000 ఎకరాలను సాగు చేస్తున్నారు. ఇచ్చోడ మండలంలో 3 గ్రామాలకు చెందిన రైతులు తమ పొలాలకు వ్యవసాయ కరెంటు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 52 మంది రైతులు ఒక్కొక్కరు 6,500 చొప్పున పోగు చేసి ట్రాన్స్కోకు డీడీ రూపంలో 3.38 లక్షలు దరఖాస్తు ఫీజు చెల్లించారు.
2 సంవత్సరాలు గడిచినా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయలేదు ట్రాన్స్కో అధికారులు. వ్యవసాయ భూముల్లో ఎలాంటి కనెక్షన్ ఇవ్వకున్నా 10 మంది రైతులకు నెల 720 రూపాయల బిల్లులు వస్తున్నాయి. జారీ చేసిన బిల్లులు మాత్రం కట్టాలని ట్రాన్స్కో సిబ్బంది ఒత్తిడితో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు కనెక్షన్ రాదేమోనని వచ్చిన బిల్లులను చెల్లిస్తున్నారు. మరికొందరు ట్రాన్స్కో ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ట్రాన్స్కో సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు రైతులు. మా గ్రామానికి అందరు రైతులు కలిసి ఒక 100 ఎకరాల సర్వే చేస్తే అందులో ఒక 52 మంది కలిసి ప్రతి చేనులో ఒక బావో బోరో అట్లా వేసుకుని కరెంట్ బిల్లు గుంజుకుందామని డీడీలు జమ చేసినాం. డీడీలు జమ చేస్తే 3,30,000 కలిసి ఈడీ వాళ్ళందరికీ ఆదిలాబాద్ ఏడీకి అందరికి కలిసి ఇచ్చేచ్చాను. ఆ తర్వాత 2 సంవత్సరాల గడిచినా కూడా దానికి అక్కడ స్తంభం లేదు, దానికి వైరు లేదు, నాకు కొండి లేదు, నా మీటర్ లేదు, ఏం లేదు. అది 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 2 సార్లు మాకు ఒక 10 మంది రైతులకు మీటర్ బిల్ వస్తున్నది. మరి ఇది కరెక్టేనా? మేమందరూ కలిసి రైతులు 52 మంది ఏమో డీడీలు కట్టినాము, అటు ఇటు డబ్బులు జమ చేసుకొని. అయితే మాకు తెలియకుండానే 10 మందిని రిలీజ్ చేసిండు. మా దగ్గర కంబలు లేవు, ఏం లేవు. వాళ్ళు మళ్ళీ మా దగ్గర వచ్చి బిల్లులు అడుగుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. మేము కడుతున్నాము. ఇంకా డి సార్ దగ్గర పోయినాము, ఏసీ సార్ దగ్గర పోయినాము, ఏడీ సార్ దగ్గర పోతే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. మొత్తం ఫార్మర్స్ రైతులేమో 52 మంది డీడీలు కట్టిండు సార్. 3,30,000 రూపాయలు డీడీ కట్టి ఒక 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాల దాకా అవుతున్నది. అయితే ఎస్సీ సార్ దగ్గర పోయినాం, డి సార్ దగ్గర పోయినాం, ఏడి సార్ దగ్గర పోయినాం. ఎక్కడ పరిష్కారం కాలేదు. గవర్నమెంట్ ప్రభుత్వం అయితే రైతులకు మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నామా అంటున్నారు. కానీ అక్కడేమో ఒక వైర్ లేదు, ఒక పోల్ లేదు. మరి 10 మంది రైతులకు కరెంట్ బిల్ ఇచ్చిండ్రు. మళ్ళా లాస్ట్ ఇయర్ కట్టిండ్రు, ఇప్పుడు కట్టాలని కరెంట్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. ఏళ్ల తరబడి కరెంట్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్న రైతులు కాంగ్రెస్ పాలకులే న్యాయం చేయాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. వరంగల్ చౌరస్తాలోని వర్ణం షాపింగ్ మాల్ సైన్ బోర్డ్స్, పార్కింగ్ ప్లేస్లో అక్రమంగా నిర్మించిన వ్యాపార సముదాయాలు కూల్చివేశారు అధికారులు. పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. జగిత్యాల జిల్లాలో కోతుల బెడద రైతులకు తలనొప్పిగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను రైతుల చేతికందకుండా చేస్తున్నాయి కోతులు. వరి పంట నుంచి పండ్లు, కూరగాయలు పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో కోతుల బెడద నుంచి తమ పంటలు కాపాడుకునేందుకు రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో కోతులు పంటలను నాశనం చేస్తున్నాయి. మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జగిత్యాల, లక్ష్మీపూర్, ధర్మపురి, జగత్తూరు, బుగ్గారం, బీర్పూర్, సారకంపూర్, మాల్యాల, కోడిన్యాలతో పాటు శైవ వైష్ణవ సాంప్రదాయాలకు ప్రతీకగా శివకేశవులు కొలువులు తీరిన క్షేత్రంగా భక్తులకు దర్శనమిస్తోంది సింగోటం క్షేత్రం. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దక్షిణ యాదాద్రిగా కొనియాడుతోంది. మంచాలకట్ట ప్రమాదానికి 17 ఏళ్లు గడిచింది. కానీ వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులకు నదీ ప్రయాణం తప్పడం లేదు. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దక్షిణ యాదాద్రిగా పిలువబడుతుంది. శైవ వైష్ణవ సంప్రదాయాలకు ప్రతీకగా శివకేశవులు కొలువుదీరిన క్షేత్రంగా భక్తులకు దర్శనమిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. స్వామివారి దర్శనం కోసం రాష్ట్రవాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ తీర గ్రామాల ప్రజలు, కర్ణాటక ప్రాంతంలోని తెలుగు ప్రాంతాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించి ఉత్సవాల్లో పాల్గొంటారు. చాలా మంది ప్రజలకు నరసింహస్వామి ఇంటి ఇలవేల్పుగా ఉన్నారు. 2017లో ఏపీ రాష్ట్రంలోని నంది కొట్కూరు ప్రాంత తీర గ్రామాల ప్రజలు పెంట్లవెల్లి మండలం మంచాల కట్ట వద్ద మరపడవపై కృష్ణానదిని దాటుతుండగా ప్రమాదవశాత్తు 61 మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం జరిగి 17 ఏళ్లైంది. ప్రతి ఏటా భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నదీ ప్రయాణం సాగిస్తున్నారు. సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ పనులు ముందుకు సాగలేదు. కేంద్ర ప్రభుత్వం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. పనులు
ఆలస్యం అవడంతో ఏటా నదీ ప్రయాణం తప్పడం లేదు. ఈసారి ఇరు రాష్ట్రాల పోలీసులు నదీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. 55 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం మిస్ కాకుండా వస్తూనే ఉన్నాము. మా ఇంటి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి సింగోటము. మేము దేవదేవాలనే అంత మంచి జరుగుతుంది. మాకు కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. మా ఇంటి దేవుడు కాబట్టి మా పిల్లలకు కూడా అందరికీ నరసింహస్వామి పేరు కలిసేటట్టుగానే అందరికీ పేర్లు అదే పెట్టుకుంటాము. అదే మొక్కిన తర్వాతనే నేను పుట్టాను. నాకు ఇప్పటికి 52 సంవత్సరాలైంది. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిది కొల్లాపూర్ లక్ష్మీదేవమ్మ గారి అనుగ్రహం మా ఇంటికి ఎప్పుడు అల్లవేళలా ఉంటుంది. మా పిల్లలకు కూడా మా పేర్లు కూడా ఇక్కడే పెట్టాము. పుట్టినెంటుకలు కూడా ఇక్కడే తీస్తాం. ప్రతి సంవత్సరం ఈ జాతరకు వస్తాము. జాతర లేకుండా మేము ఏ సంవత్సరం కూడా రాకుండా ఉండలేదు. ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. సింగోటం క్షేత్రానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. సింగోటం ఆలయ ఆదాయానికి కొదవలేకపోయినా అభివృద్ధి మాత్రం శూన్యం. జాతర సమయంలో కనిపించే తాత్కాలిక ఏర్పాట్లు తప్ప లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదు. తలనీలాలు, కొబ్బరికాయల వేలం ద్వారా లక్షల్లో ఆదాయం వస్తుంది. ప్రతి ఏటా హుండీ ఆదాయం 25 లక్షల పైమాటే. ఆలయ ప్రాంగణం చుట్టూ జరిగే తై బజార్ కలెక్షన్ల ద్వారా భారీ ఆదాయం వస్తుంది. ఇంత రాబడి ఉన్నా ఇక్కడ ఏ అభివృద్ధి ఉండదు. నిత్య కైంకర్యాలు, అర్చకుల జీతభత్యాలు తప్ప మిగతా ఖర్చులే ఉండవు. కానీ లెక్కలు మాత్రం దొరకవు. ఇక్కడ ప్రశాంతి అన్ని బాగుంటాయి. మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. చిన్నప్పటి నుంచి అన్ని బాగుంటాయి. ఇక్కడ దేవుడి దర్శనం కూడా మంచిగా జరుగుతుంది, బాగుంటుంది. కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచే వస్తున్నాము. ఆలయం పరిధిలో 266 ఎకరాల మాన్యం ఉంది. ఈ భూములు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నాయి. ముళ్ల పొదలతో బీళ్లుగా మారిపోయాయి. పక్కనే శ్రీవారి సముద్రం రిజర్వాయర్ ఉన్నా ఉపయోగంలోకి తీసుకురాకుండా దాదాపు 40 ఏళ్లుగా బీళ్లుగానే ఉంచారు సింగోటం ఆలయ పెద్దలు. మాన్యాన్ని నిరుపయోగం చేస్తున్నారు. ఇక ఆలయానికి వచ్చే ఆదాయం ఎవరికి వెళ్తుందోనన్నది స్థానికుల్లో మెదులుతున్న ప్రశ్న. ప్రతి ఏటా ₹1 కోటి ఆదాయం వస్తున్నా ఎన్నో ఏళ్ల నుంచి ఆలయం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. అభివృద్ధి కనబడడం లేదు. ఎండోమెంటు పరిధిలో ఉన్న పెత్తనమంతా రాజావారిదేనంటున్నారు సింగోటం గ్రామ పెద్దలు. సంక్రాంతి పర్వదినం నుంచి మొదలు పెడితే శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 6 రోజులు నయనానందంగా జరుగుతుంది. 16వ రోజు 15వ తారీఖు రోజు పండుగ మకర సంక్రాంతి, 16వ రోజు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం, 17వ రోజు శ్రీ స్వామివారి అశ్వవాహన గజవాహన సేవలు, తర్వాత 18వ తారీఖు రోజు శ్రీ స్వామివారి రథోత్సవం జరపబడుతుంది. ఈరోజు శ్రీ స్వామివారి రథోత్సవానికి చుట్టుపక్కల ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా భక్తాగ్రేశ్వరులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కనీసం ఈ రథోత్సవానికి 1,00,000 మంది వరకు రాగలరని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఏళ్లుగా ఆలయ ఆదాయ వ్యయాలు చెప్పే దిక్కులేదు. దక్షిణ యాదాద్రిగా పిలువబడే సింగోటం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చే ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది? ప్రభుత్వానికా, రాజావారికా? ఇవే ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి. ఆలయ రాబడి, ఖర్చులపై విచారణ జరపాలంటున్నారు భక్తులు. నిధులను రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయ మాన్యాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.